ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సెన్సేషనల్ కామెంట్స్. ఇటు కేటీఆర్ వల్లే బీఆర్ఎస్ ముఖ్య నేతలు పార్టీకి దూరం అవుతున్నారు, పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. అలాగే కేసీఆర్ ఉన్నన్ని రోజులే ఇటు హరీష్ రావు పని చేస్తారు అని చెప్తున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ముక్కలవ్వబోతుంది, అహంకారం బలుపుతో మాట్లాడితే నాయకుడు కాలేరు మీరు అని చెప్పేసి మొత్తానికైతే ఇటు కేటీఆర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. కేటీఆర్ వల్లే కేసీఆర్ నుంచి కవిత దూరమైంది. అలాగే రానున్న రోజుల్లో ఇటు పార్టీ నుంచి మిగతా నాయకులందరూ కూడా వెళ్ళిపోతారు. ఇటు హరీష్ రావు కూడా కేసీఆర్ ఉన్నన్ని రోజులే ప్రస్తుతానికి బీఆర్ఎస్ తోని ఆయన కేటీఆర్ తోని వర్క్ చేస్తాడు అని చెప్పేసి కేటీఆర్ పై ప్రస్తుతానికి 10 కేసులు ఉన్నాయని చెప్పి సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు ఇటు కడియం శ్రీహరి. ఇంకా చాలా మాటలు మాట్లాడారు కేటీఆర్ గారు. కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేయాలి, కడియం శ్రీహరికి దమ్ముంటే నీతి ఉంటే విలువలు ఉంటే ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి కేటీ రామారావు గారు అంటారు. కడియం శ్రీహరి దమ్మున్న నాయకుడు, అయ్యా అండా చూసుకొని రాజకీయాలు చేస్తలేండి, అయ్యే పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తలేండి. అసలు కేసీఆర్ లేకపోతే నిన్ననేటువంటి మీ ఐడెంటిటీ ఏంటి? కడియం శ్రీహరి అలా రాలే, అయ్యే పేరు చెప్పుకుని రాలే, కుటుంబం పేరు చెప్పుకుని రాలే, వంశ రాజకీయాలు కానీ కుటుంబ రాజకీయాలు కానీ నాకు లేవు. స్వతహాగా ఎదిగి వచ్చిన నాయకుడు కడియం శ్రీహరి. నువ్వు నా గురించి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను అడుగుతున్నా కేటీఆర్ గారు, విలువల గురించి నీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. పార్టీ మారిన వాళ్ళలో 2 మీరు మంత్రులుగా కూడా చేశారు, మీ ప్రభుత్వంలో పనిచేశారు. ఇతర పార్టీల నుంచి 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో తీసుకొని అందులో 2 మంత్రులను చేసిన నాడు ఈ విలువలు ఈ నీతి నీకు గుర్తుకు రాలేదా? ఆ రోజు ఏం చేస్తున్నావు? ఆ రోజు ఏం వ్యక్తున్నావు? మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు? మనం చేసేది తప్పు అని కేసీఆర్కి ఎందుకు చెప్పలేదు? అంటే ఆనాడు మీరు పార్టీ ఫిరాయించిన వాళ్ళను తీసుకొని 5 ఏళ్ళు వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళని పనులు ఇచ్చి ఊరేగి ఇప్పుడు ఫిరాయింపులు ఈ విలువల గురించి మీరు మాట్లాడుతున్నారు. మీకు ఆ నైతిక హక్కు ఉన్నదా అని